నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈ రోజు మనం ఒక స్వీట్ రెసిపీని చూద్దాము. అది బ్రెడ్ హల్వా. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు స్వీట్ షాప్స్ కి పరిగెత్తకుండా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ హల్వా చాలా త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక వీడియో చూసేద్దామా? ముందుగా మనం ఈ బ్రెడ్ హల్వా కోసం నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. మీరు కావాలంటే మిల్క్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. ఈ బ్రెడ్ నేను 2-3 రోజుల క్రితం తెచ్చుకున్నానండి. అది కొంచెం గట్టిగా ఉంది. బ్రెడ్ హల్వా చేయడానికి ఇలా గట్టిగా ఉన్నా పర్వాలేదండి. మరి మెత్తగా ఉంటే నూనె ఎక్కువ పీల్చేస్తుంది. అందుకని మీ దగ్గర కనుక ఫ్రెష్ బ్రెడ్ ఉంటే ఒక 10 నిమిషాలు ఫ్యాన్ గాలి కారబెట్టండి, అది కొంచెం గట్టిపడుతుంది. నేను ఈ స్వీట్ కోసము ఒక 6 బ్రెడ్ పీసులు తీసుకున్నాను. మీరు కావాలంటే ఎక్కువ తక్కువ కోవచ్చు. ఇలా 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఇలా నెయ్యి వేడవగానే ఇప్పుడు మనం దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. నేను గుప్పెడన్ని జీడిపప్పులు, ఒక గుప్పెడన్ని బాదం పప్పులు, అలాగే గుమ్మడి గింజలు కూడా వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను కొన్ని కిస్మిస్లని వేసుకుంటున్నాను. కిస్మిస్లు కూడా వేసిన తర్వాత ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, అలాగే ఒక 6 టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీస్లను వేసుకొని వేయించుకోవాలి. మీరు కావాలంటే అచ్చంగా నెయ్యితో అన్నా చేసుకోవచ్చు, లేదంటే అచ్చంగా నూనెతో అన్నా చేసుకోవచ్చు. ఇలా 2 వైపులా తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా, మనం ఒక ప్లేట్ లోకి వీటిని తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే మిగతా బ్రెడ్ స్లైసెస్ కూడా ఇలాగే వేయించుకుందాం. ఎప్పుడు తినే రవ్వ హల్వా కాకుండా ఇలా డిఫరెంట్ గా ఒకసారి బ్రెడ్ హల్వా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో గనక బ్రెడ్, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయంటే చాలండి, 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఈ హల్వాని. డబల్ కా మీఠా కూడా ఇలాగే చేస్తారు, కానీ డబల్ కా మీఠా చేయడానికి ఆ బ్రెడ్ విడిగా దొరుకుతుందండి మనకి. ఈ బ్రెడ్ డబల్ కా మీఠా చేయడానికి పనికిరాదు. ఇప్పుడు ఇలా మిగతా బ్రెడ్ అంతా కూడా వేసి వేయించేసుకున్నాం. చూడండి, ఆయిల్ అంతా పీల్ చేసుకుంది కదా బ్రెడ్. ఈ ముక్కలన్నీ కూడా తీసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే ప్యాన్ లో మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము. దానికోసం నేను ఒక 200 గ్రాముల షుగర్ తీసుకున్నాను. అలాగే ఒక 1/2 కప్ వాటర్ వేసుకొని ఒక్క చిటికెడంతా కుంకుమ పువ్వు వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇలా కుంకుమ పువ్వు వేసిన తర్వాత పంచదార అంతా కరిగేలాగా ఒకసారి కలుపుకోవాలి. మనకేం పాకం రావాల్సిన అవసరం లేదండి, పంచదార కరిగితే సరిపోతుంది. చూడండి, 5 నిమిషాలకి పంచదార అంతా కరిగిపోయింది. మనం ఇలా ముట్టుకొని చూస్తే మన చేతికి కొంచెం అతుక్కుంటుంది అనమాట. ఇలా అతుక్కుంటున్నప్పుడు మనం ఇంకా దీంట్లోకి బ్రెడ్ ముక్కల్ని వేసేసుకుందాం. ఇలా బ్రెడ్ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. వీటన్నిటిని పాకమంతా ఈ బ్రెడ్ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం దగ్గర ఉండి మొత్తం అన్ని కలిసేలాగా పంచదార పాకం బ్రెడ్ ముక్కలకి అంతా పట్టేలాగా పైకి కిందకి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనము ఒక 1/2 కప్పు పాలు పోసుకుందాము. ఇవి కాచి చల్లార్చిన పాలండి. మీ దగ్గర మీగడ పాలు గనక ఉంటే మీగడతో సహా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక్క 2 నిమిషాలకు చూడండి, పాలన్నీ బ్రెడ్ పీల్చేసుకుంది కదా. ఇప్పుడు మనము ఈ బ్రెడ్ ముక్కలనంతా కూడా చిన్న చిన్న ముక్కలు అయ్యేలాగా మంచిగా కలిపేసుకోవాలి. నేను మొత్తం మ్యాష్ చేయట్లేదండి, మరీ పేస్ట్ లాగా చేయడం లేదు. మనం తినేటప్పుడు అక్కడక్కడ బ్రెడ్ ముక్కలు తగిలితే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 స్పూను ఇలాచీ పౌడర్, అలాగే ఇంకో స్పూను నెయ్యిని కూడా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఇలా అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ని మనము ఆఫ్ చేసుకుందాము. నేను తీసుకున్న 6 బ్రెడ్ స్లైస్లకి నేను వేసిన షుగర్ కరెక్ట్ గా సరిపోయిందండి. చూసారు కదా, మన బ్రెడ్ హల్వా ఎంత తొందరగా రెడీ అయిపోయింది కదా. ఇలా వేడివేడిగా కాకుండా ఒక గంట సేపు గనక మనం ఈ బ్రెడ్ హల్వాని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని గనక తిన్నామంటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది, చాలా సూపర్ గా ఉంటుంది అనమాట. ఇదేనండి ఈ రోజు బ్రెడ్ హల్వా రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.